శత్రువు యొక్క చేతిలో చిక్కబడి ఉన్న సహోదరుడా, ఈ ఉదయం దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏదంటే, నలుదిక్కులుగా ఏ శత్రువు నేను ముట్టడి చేసి శత్రు యొక్క హస్తాలను వెళ్ళిపోయావో కానీ సహోదరుడా, ఇదిగో ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏదంటే, 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చివరి లైన్లో నలుదిశలుగా ఉన్న శత్రువు నేను దూరం చేస్తానని మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అది మానవుల ప్రభావమే కావచ్చు, అపవాది చీకటి శక్తుల ప్రభావమే కావచ్చు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఎటువంటి నలుదిక్కులనికి ఎటువంటి సమస్యలు వచ్చినా దేవుడు అందులో నుండి నేను విడిపించి నిర్భయముగా నేను కాపాడజేస్తానని మాట్లాడుతాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమేన్. ఉదయం లేస్తే రాత్రి పడుకునేంత వరకు అనేక రకాల భయములతో, నిరుత్సాహంతో, కృంగిన స్థితిలో నువ్వు జీవితాన్ని గడుపుతున్నావు సహోదరుడా. అపవాది చేతిలో నుండి దేవుడిని విడిపిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కృంగిపోకు, నీ తల లేవనెత్తబడే సమయం ఆసనమే కాబట్టి దేవుని కృప నిన్ను తోడే నడిపించును గాక.